ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం మనం శుక్రవారం చేసుకుంటాం. చాలా వరకు కాలేజీలు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, లేదంటే వ్యాపారాలు కానివ్వండి, హాలిడే ప్రకటించరు కాబట్టి శీఘ్ర పూజ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? అలాగే పురోహితుల వారు అందరికీ అవైలబుల్లో ఉండకపోవచ్చు కదా, అలాంటప్పుడు పూజా విధి విధానం ఎలా ఉండాలి అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సమయం చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. శీఘ్రంగా ఫలితాలు అయితే వచ్చేయాలి, కానీ సమయం చాలా చాలా కారణాల వల్ల మనకు ఉండకపోవచ్చు. అయితే శీఘ్రంగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి? ఇంకోటి, పురోహితుల వారు అందరికీ అవైలబుల్లో ఉండకపోవచ్చు, అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి? అలాగే అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి? మనం వేసుకునే దుస్తులు కానివ్వండి, అమ్మవారికి వేసే దుస్తులు కానివ్వండి, ఏ రంగులో ఉండాలి? ఇలాంటి విషయాలని ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేద్దాం గురుగారు. తప్పకుండానమ్మా. అయితే దేనికైనప్పటికీ కూడాను ఈ రోజుల్లో స్మార్ట్ వర్క్ అనేది పెరిగిపోయింది. అంటే స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరిగినట్టుగా, లైట్ వెలిగినట్టుగా, ఆ విధంగా చిటికలో పనులన్నీ అయిపోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రతిదానికి కొన్ని విషయాల్లో షార్ట్ కట్ ఉంటుండొచ్చు, కానీ దేవతా పూజల విషయంలో షార్ట్ కట్ అనేటువంటిది పనికిరాదు. ఎందుకంటే దేవత అనుగ్రహం కలగాలంటే మానవుడికి ఎంతో ఓపిక కావాలి, సంయమనం అంతకంటే కావాలి. ముఖ్యంగా ఆశావహ దృక్పథంతో ఆ స్వామిని అర్చించి ఎదుటి మనిషిని తృప్తిపరచాలి. అప్పుడే కదా మనిషికి. ఇప్పుడు మన ఇంట్లో వంట వండుతాం, వంట వండింది అందరికీ నచ్చాలని లేదు కదా, అందరికీ నచ్చినట్లు వండగలిగితేనే కదా అందరూ సంతోషపడి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు. మనం సాటి మనిషికే మనం ఈ విధంగా ఆలోచిస్తే భగవంతునికి మనం ఎంత మెప్పించాలి అంటే గంటలు ఇక నిద్రాహారాలు మాని చేయడం అని కాదు. శాస్త్ర ప్రకారం ఎక్కడ చేయాలో ఆ విధంగా చేయగలిగితే చాలమ్మా. కాకపోతే చాలామంది కొన్ని తప్పులు అనేటువంటివి సాధారణంగా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ తప్పుల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, పూజ చేస్తున్నంత సమయంలోనైనా కానీ ధ్యాస దైవం మీద నిలపాలి. చాలామంది ఫోన్లు చూసుకోవడం, మెసేజ్లు చేశారా ఏంటి, ఇలా అనేకంగా మనస్సుని నిగ్రహాన్ని కోల్పోతుంటారు. ముఖ్యంగా పూజలు కూర్చున్నప్పుడు ఆవలింతలు కానివ్వండి, నిద్ర కానీ వస్తుంటది గురుగారు, అది ఎట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఆచమనం చేయాలి. ఆచమనం 3 సార్లు చేసి కుడి చెవిని ఇలా పట్టుకొని కృష్ణ 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 అనుకుంటే చాలు. అంటే ఈ కుడి చెవిలో ఎల్లప్పుడూ గంగ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే పవిత్రులు అవుతాం మనం. ఆ కృష్ణనామం కానీ నారాయణ నామం కానీ జపించేసుకోవాలి. ఇక పూజా విధానంలో చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటనంటే, వ్రతకల్పం పుస్తకం తీసుకుంటారు. ఒకప్పుడు వ్రతకల్పము చాలా సశాస్త్రీయంగా ఉండేది, కానీ ఈ రోజుల్లో వ్రతకల్పం అంతగా బాగోలేదమ్మా. వాళ్ళు కూడా షార్ట్ కట్లో చేస్తున్నారు, టైప్ చేస్తున్నారు. గణపతి పూజ, గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందకుండా మనం చేసిన ఏ పూజ ఫలించదు. మీరు వ్రతకల్పం తీయండి, 10 రూపాయలకు దొరుకుతుంది. అందులో గణపతికి ఏదో శుక్లాంబరధరం అని చెప్పి ఆ శ్లోకం ఉంటుంది. గణపతిని ఎక్కడ ఆవాహన చేస్తున్నాం, గణపతి పూజ ఎలా చేస్తున్నాం, గణపతికి అనుజ్ఞ ఎలా తీసుకోవట్లేము. అందుకనే విధిగా వినాయక వ్రతకల్ప పుస్తకము కూడా ముందు పెట్టుకొని ఆ వినాయక వ్రతకల్ప ప్రకారముగా గణపతి పూజ చేసుకొని తదనంతరం వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం పెట్టుకోవాలి. ఆ విధంగా పూజ చేయాల్సినటువంటి ప్రతి మహిళ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే అమ్మవారు తెలియచేసింది. నారదుల వారు అడిగారు, అమ్మ నీ నామాల్లో చంచలాయ నమః అని ఉంటుంది, మరి నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవా? స్థిరంగా ఉండాలంటే ఏంటి అని అడిగితే, చాలామంది మానవులు తెలిసి తెలియక చేసే తప్పు ఏంటంటే, నారద నన్ను మాత్రమే పిలుస్తుంటుంటారు, నన్ను మాత్రమే పూజ చేస్తుంటారు, నా భర్తతో కలిపి పూజ చేస్తే కదా నాకు ఆనందం అయ్యేది, ఆ ఇంట్లో సంతోషంగా ఉంటాను అని చెబుతుంది. వాస్తవమే కదమ్మా. ఇప్పుడు మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది, రామ్మ కీర్తి అని చెప్పి నేను పిలిచాను అనుకోండి, నేను ఒక్కదాన్నే పిలిస్తే అది మర్యాదనా? పక్కన మీ వారు ఉంటారు, ఫస్ట్ మీ వారికి చెప్పి అప్పుడు మీకు చెప్పాలి నేను. అది గౌరవము, మర్యాద. అట్లాగే సాటి మనిషికే మనం ఆ విధంగా చేస్తున్నప్పుడు భగవంతుడికి మనం ఎందుకు లోపం చేయడం? ముందుగా నారాయణుడి యొక్క నామాన్ని జపం చేసుకోండి, నారాయణ అష్టోత్తరం పూజ చేయండి, నారాయణని ఆవాహన చేయండి, తదనంతరం లక్ష్మీ ఆవాహన, వరలక్ష్మి ఆవాహన చేయండి.
కొంతమంది అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేసి అప్పుడు లక్ష్మీ పూజ ప్రారంభిస్తారు గణపతి పూజ అయిన తర్వాత, గురుగారు. లేదా విష్ణు అష్టోత్తరమైన చదివి అప్పుడు లక్ష్మి యొక్క పూజ చేస్తారు. అది విధానం. ఇది చేసిన తర్వాత చాలామంది అన్ని రకాల వస్తువులు ఇలా ఒళ్ళో పెట్టుకొని చక్కగా అర్చన చేసేటప్పుడైనా ఒళ్ళో పెట్టుకుంటారు. ఆడవాళ్ళు చాలా చేసే తప్పేందంటే ఒళ్ళో పెట్టుకోకూడదు. ఒళ్ళో పెట్టుకున్న వస్తువు, ప్రతి వస్తువు స్త్రీ సొంతం, భగవంతుడు ఇచ్చిన వరం అది. ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం అంటే ఒళ్ళో ఏది పెట్టుకుంటామో అది వాళ్ళకి, అది భగవంతునికి అర్పించకూడదు. ఇక అంత అర్థం ఉంటుందమ్మా. ఆ తదనంతరం ఇంకా కామన్ మిస్టేక్ ఏంటంటే పూజ చేసే విధానంలో తాంబూలం ఎలా పెట్టుకోవాలో తెలియదు. అసలు ఏమేమి ఇవ్వాలో కూడా. తాంబూలం విషయంలో గనుక చూసుకుంటే తాంబూలము తమలపాకులో పెట్టి పెడతాం కదా, తొడిమలు 2 తమలపాకులు పెట్టాలి. తొడిమలు మన వైపు ఉండాలి. ఈనెలు కింద అధోభాగం కింద ఉండాలి. అరటి పండ్లు పెట్టినా లేకపోతే ఏది పెట్టినా, దానిమ్మ పండు పెట్టినా, సేపు పండు అనగా కాశ్మీర ఫలం యాపిల్ పండు పెట్టినా, అది పెట్టినప్పుడు ఏంటనంటే ఇప్పుడు మనము పండుకి ఉన్నప్పుడు పండుకి ఈ ముచ్చిక ఉంటుంది కదమ్మా, ఆ ముచ్చిక మన వైపు ఉండాలి. కింది భాగం, పండు కింది భాగం ఎదుటి వాళ్ళ వైపు చూడాలి. అలా పెట్టాలి. అలా పెట్టి వాళ్ళ చేతిలో పెట్టి దానం చేసుకోవాలి. వాళ్ళ చేతిలో పెట్టి నమస్కారం చేసుకోవాలి. చాలా ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు తాంబూలంలో ఆడవాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు యాలకులు, లవంగాలు అంటే ఇలాచీ, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలు ఉండాలి. ఉండి అప్పుడు ఒక రోజు ముందు నానబెట్టినటువంటి శనగలని చాలా మంది ఉడికిస్తారు. ఉడికించకూడదు. నానబెట్టిన శనగలు, అది కూడా హైబ్రిడ్ కాకుండా కొమ్ము శనగలు అంటారు, అవి నానబెట్టిన శనగలు. ఎందుకు గురుగారు నానబెట్టిన శనగలే ఇవ్వాలి? నానబెట్టిన శనగలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ధాన్యం అంటే మీకు గమనించుకున్నట్లయితే ఆ శనగలు నానిన తర్వాత 1-2 రోజుల తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు రావడం అంటే ఏంటి? అభివృద్ధికి సంకేతము కదా. అలాగే నానబెట్టిన శనగలు గనక ఇస్తే అవి ఎంత అభివృద్ధి చెందుతాయో మన దాన ఫలం వల్ల తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇరువురి కుటుంబాలలో సుఖభోగాలు అభివృద్ధి చెందుతాయి, అదృష్టం కలిసి వస్తుంది. నవగ్రహాల్లో శనగలే ఎందుకు ఇమ్మన్నారు? మిగతావి కూడా ఇవ్వచ్చు కదా పెసల్లో. ఎందుకనంటే నవగ్రహాల్లో శుభకరుడు, యోగకరుడు, దైవంతో సమానమైన వాడు, సూర్యుని తర్వాత సూర్యునికి అంతటి వాడు గురువు. ఆ గురువుకు సంబంధించిన ధాన్యము శనగలు. గురువు దగ్గర ఏమేమున్నాయి? విద్య పెట్టుకున్నాడు, పనులలో అనుకూలత పెట్టుకున్నాడు, సంతానాన్ని పెట్టుకున్నాడు, అలాగే ఈ సంబంధించినటువంటి ధనాన్ని పెట్టుకున్నాడు. ఇన్ని లక్షణాలు ఆ గురువు దగ్గర ఉన్నప్పుడు అవి గనక ఇస్తే ఇవన్నీ నాకు పెరగాలి, నాకు నా ఇంట్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి శుభం కలగాలి అని చెప్పే ఉద్దేశంతో నానబెట్టినటువంటి శనగల్ని ఇస్తారు. నానబెట్టినటువంటి శనగల్లో మీకు ఏంటనంటే మీకు ఇంకో గుర్తుపెట్టుకోండి అమ్మా, నానబెట్టినటువంటి ఏ ధాన్యంలోనైనా కానీ మీకు జీవం ఉంటుంది కాబట్టి మొలకలు వస్తాయి. ఉడికిచ్చిన శనగల్లో మొలకలు వస్తాయా? జీవం ఉన్న దాంతో మనం దానం చేస్తున్నట్టు ఫలితం. అట్లా ప్రాణం ఉంటుంది ఆ శనగల్లో, అందుకనే మొలకలు వస్తాయి. పసుపు కుంకుమ గాజులు పసుపు కుంకుమ ఇచ్చేటువంటి విధానంలో కూడా పూర్వంలో ఎలా ఉండేదంటేనమ్మా, ఒక పేపర్లో లేదా ఒక చిన్న పాత్రలో పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా బయట ప్యాకెట్లో ప్లాస్టిక్ దొరుకుతున్నాయి. అవి వాస్తవానికి అయితే అవి వాడకూడదు. పేపర్లో చిన్న కటింగ్ చేసుకొని అందులో 1 చెంచా లేదా 2 చెంచాలు పసుపు, 2 చెంచాలు కుంకుమ ఇవి ఇచ్చి ఆ విధంగా ఇస్తే గనక అది విధానం, పద్ధతి. గురుగారు, కుంకుమ స్త్రీలకు కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు ఏ వేలుతో పెడితే ఏది అన్నది కూడా చెప్తూ ఉంటారు కదా. ముఖ్యంగా వాయనం ఇచ్చేటప్పుడు మనం ఏ ఫింగర్ యూస్ చేయాలి, ఏ వేలు యూస్ చేయాలంటారు? అనామిక వేలు చాలా మంచిదమ్మా. లేదా ఈ వేలైనా కానీ ఏదైనా కానీ ఈ బొటన వేలైనా కానీ పెట్టవచ్చు, తప్పులేదు. బొటన వేలు ఎందుకనంటే అన్ని వేళ్ల కంటే కూడా బొటన వేలు చాలా శక్తివంతమైనది, ప్రాధాన్యత, విజయవంతమైన, విజయ తిలకం పెట్టినట్టుగా. గురుగారు, కొంతమంది కాళ్ళకి పసుపు ముందు పెట్టి ఆ తర్వాత కుంకుమ అది పెట్టి వాయనం ఇవ్వాలి అని అంటారు. కొంతమంది ఏమో లేదు ఫస్ట్ కుంకుమ పెట్టి, అట్లా కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. ఏది ముందు పెట్టాలి? కాళ్ళకు పసుప, నుదుట కుంకుమ? ప్రధానంగా ఏ మహిళ మన ఇంటికి వచ్చినా అమ్మవారి స్వరూపం. ఫస్ట్ ఏది పెడతాం మనం? మొహం పెట్టాం కదా, పాదమే కదా పెట్టేది, ఇంట్లో కడుగు పెట్టేది. కాబట్టి మొట్టమొదటిగా కాళ్ళకి పారాణి అవన్నీ రాసి అలంకరణ చేసి ఆ స్త్రీమూర్తికి దేవతా స్వరూపంగా భావిస్తూ పాదపూజ చేసి తదనంతరం బొట్టు పెట్టి వాయనం ఇవ్వాలి.
ఇది విధానం. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం అంటే ప్రధానంగా ఈ వాయనం ఇచ్చేటప్పుడు సంబంధించినటువంటి వాయనంలో చెప్పబడి ఇంతకుముందు చెప్పాం కదా, కొమ్ము శనగలు నానబెట్టి ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం ఇలాంటి, అలాగే నానబెట్టిన శనగలు, పండ్లు అంటే బీజా ఫలములు ఉండాలి, అరటి పండ్లు 2 ఉండాలి, తమలపాకులు, ఇవన్నీ. కొంతమంది ఆచారంలో చిమిరి కూడా పెడతారు. పెట్టి అప్పుడు ఆ వాయనం ఇవ్వడానికి అంటే ముందుగా అడిగితినమ్మా వరం, ఇస్తినమ్మా వరం 3 సార్లు అడగాలి, ఏదైనా 3 సార్లు. తర్వాత అప్పుడు అమ్మవారికి ఆ విధంగా వాయనం ఇచ్చిన తర్వాత ఇది అడగాలి. వాయనం తీసుకునే పద్ధతి కూడా ఇలా కొంగులో పళ్ళులో తీసుకోవాలమ్మా. ఇట్లా ఓడిబియ్యం పోసుకున్నట్టు పళ్ళు ఇట్లా పెట్టిన తర్వాత పళ్ళులో పెట్టి ఇట్లా ఇలా మనం ఇచ్చేటప్పుడు, వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చే ఆడవాళ్ళ యొక్క కొంగు ఇలా ఉండి పళ్ళులో పెట్టి పుచ్చుకునే ఆడవాళ్ళ దాంట్లో ఉండి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇలా 3 సార్లు అనిపించిన తర్వాత కోరితినమ్మ వరం, ఇస్తినమ్మ వరం, కోరిందెవరు పలానా, ఇచ్చిందెవరు మహాలక్ష్మిని అని అనిపించుకోవాలి. ఇలా 3 విధాలుగా అనిపించుకోవాలి. కోరితినమ్మ వరం అని 3 సార్లు అనిపించుకోవాలి, ఇస్తినమ్మ వరం అని తీసుకున్నావిడ అడగాలి, ఎవరు ఇచ్చారు మహాలక్ష్మి ఇచ్చింది అని చెప్పించుకోవాలి. అలా చెప్పించుకొని కనుక చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ముత్తైదులకి నమస్కారం చేసేటప్పుడు చాలామంది ఆ ముత్తైదుల యొక్క ఆశీర్వచనాన్ని పొందలేకపోతున్నారు. నమస్కారం పెట్టుకుంటున్నారు కానీ సరైన విధానం కాదు. ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు నిలబడగానే ఎదుటి వాళ్ళకి ఇలా 2 చేతులతో 2 కాళ్ళు పట్టుకుంటున్నారు. అప్పుడు ఏమైపోతుంది, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలుని తాకుతుంది, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలుని తాకుతుంది. అంటే సవ్య అపసవ్య దిశలుగా ఉంటుంది. అందుకని సినిమాల్లో కానీ సీరియల్లో కానీ చూసి అదే నిజం అనుకొని చాలామంది మహిళలు 2 కాళ్ళకి ఇలా పట్టుకుంటారు. ఏమైపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆశీర్వచనం మీకు రావాలి కదా. అందుకని ఏం చేయాలంటే మొదలుగా ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలుని పట్టుకోవాలి, తర్వాత కుడి చెయ్యి వాళ్ళ ఎప్పుడు కూడా కుడి చెయ్యి పైన ఉండాలి, కుడి చెయ్యి వాళ్ళ కాళ్ళను పట్టుకొని ఇలా వచ్చి అప్పుడు కుడి చెయ్యిని కుడి కంటితో ఎడమ చెయ్యి ఎడమ కంటితో నమస్కారం చేసుకోవాలి. అప్పుడు నమస్కారం చేసినటువంటి పుణ్య ఫలితం, వాళ్ళ ఆశీర్వచన పుణ్య ఫలితం కూడా మనకు వస్తుంది. ఇదనమాట. ఇంత చేసి డైరెక్ట్గా ఇలా 2 కాళ్ళు పట్టుకుంటే మీరు వ్రతం చేసుకుని ఆ వ్రత ఫలితాన్ని ఆవిడకి ఇచ్చేస్తున్నారు. అదే అంతే కదా గురుగారు, ఇప్పటి వరకు ఇట్లా క్రాస్ చేసి చేయాలి అన్నది తెలియదు. చాలా మందికి తెలియదు. ఈ రకమైనటువంటిది మిస్టేక్స్ చేస్తున్నారు. గురుగారు వాయనం ఇచ్చేటప్పుడు వయసులో మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. కానీ వచ్చిన అతిథిని అమ్మవారిలాగా భావించాలి కాబట్టి జనరల్గా మన సంప్రదాయం ప్రకారం చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు కాళ్ళ నమస్కారం చేయరు కదా, మరి ఇప్పుడు చేయవచ్చా? ఖచ్చితంగా శాస్త్రం చెప్పబడింది ఏంటంటే, మనం ఎవరినైతే అమ్మవారి స్వరూపంగా పిలిచి మనం ఉంటామో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపంగానే భావించాలి. ఇక్కడ వయస్సు ప్రధానం కాదు, విజ్ఞానం ప్రధానం కాదు. వాళ్ళు పిలిచారు, మనం పిలిచాం కాబట్టి వాళ్ళు అమ్మవారి స్వరూపంగానే వచ్చారు కాబట్టి ఎంతటి పెద్దవాళ్ళైనా వాళ్ళకి నమస్కారం చేయాల్సిందే, తప్పదు. నాకన్నా చిన్నవాళ్ళు కదా నేను చేయకూడదు, వాళ్ళకి ఆయుక్షీణం కదా అని అనుకోకూడదు. అమ్మవారి స్వరూపమే. చిన్నమ్మాయి వస్తే బాలా స్వరూపము, తప్పేముంది? సో జనరల్గా పూజా విధి విధానంలో మేము చేసే తప్పులను మరొకసారి గుర్తు చేస్తారా గురుగారు? తప్పకుండా. అందరం కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే, పుస్తకాన్ని బయట దొరికే 10-20 రూపాయలు పెట్టి కొనుక్కునే వరలక్ష్మి వ్రత పుస్తకాన్ని ఫాలో అవుతున్నారు. అందులో గణపతి పూజ ఉండదు. గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అందుకనే వినాయక వ్రతకల్పం పుస్తకం పెట్టుకొని మరీ పూజ చేసుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, చాలామంది మహిళలు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి పూజ చేసుకుంటారు. అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఇంత పూజ చేసుకున్న ఏదన్నా హోమం చేసుకుంటే బాగుండు, అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలుగుతుంది కదా అని. ఎందుకంటే ఏ పూజ చేసినా హోమంతో సమాప్తం అవుతుంది కాబట్టి ఇక్కడ మన పీఠం ఆధ్వర్యంలో 8వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి షోడశ లక్ష్మీదేవుల యొక్క హోమ కార్యక్రమం శ్రీ సూక్త సంపుటితంగా, అలాగే దశమహావిద్యల్లో లక్ష్మీ స్వరూపంగా భావించే కమలాత్మిక హోమంతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు 8వ తారీఖు రోజున. అలాగే ఈ కార్యక్రమంలో కేవలం 41 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అమ్మవారి అనుగ్రహ ప్రభావంతో విద్యా సమస్యలు, దాంపత్య సమస్యలు, ముఖ్యంగా వివాహ సమస్యలు, ఆర్థిక బాధలు, రుణ బాధలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. దైవానుగ్రహం కలుగుతుంది. కేవలం 41 మందికి మాత్రమే అవకాశం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి
తామర పూసమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకుంటేనమ్మా చేసేటువంటి 2 ప్రధానమైనటువంటి మిస్టేక్స్ చెప్తున్నాను, వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించుకోవాలి. అమ్మవారిని ఆవాహన చేస్తారు, కానీ పుస్తకంలో ఎక్కడ కూడా అమ్మవారిని పిలిచిన తర్వాత ప్రాణప్రతిష్ఠా మంత్రం ఉండదు. కాబట్టి ప్రాణప్రతిష్ఠ లేకపోతే అమ్మవారు ఎక్కువసేపు మన ఇంట్లో ఉండదు. ఆ పూజ చేసి అమ్మవారిని కదిపేంత వరకు కూడా మన ఇంట్లో అమ్మవారు కళలతో భాసిల్లాలి, మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే ఈ ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది ఉంది. ఆ ప్రాణప్రతిష్ఠా మంత్రాన్ని ఇప్పుడు మీరు వీడియో పెట్టుకొని ఆ సమయానికి ఆ వీడియో ఆన్ చేసుకుంటే ప్రాణప్రతిష్ఠా మంత్రం వచ్చేస్తుంది. కాబట్టి ఆన్ చేసుకోండి. 2 తమలపాకులని ఈ విధంగా పట్టుకొని ఇలా బొటన వేలు ఆ తమలపాకుల మీద ఉండి ఇలా ఉండాలి. ఉండి ఆ మంత్రం ఏంటంటే ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనమతే మృడయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయధా స్థానముపహ్వయతే అంటూ కలశం మీద ఇలా ఆనిచ్చి ఈ మంత్రాన్ని చదువుకోండి. తదనంతరం శనివారం రోజున ఉద్వాసన చెబుతాం కాబట్టి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పంచోపచార విధానంగా పూజ చేసి ఏదైనా నైవేద్యం పెట్టి హారతిచ్చి అప్పుడు 2 అక్షతలు తీసుకొని కలశం మీద ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అదే మంత్రం అంటే ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ అని తర్వాత ఆ అక్షితలు ఈ మంత్రం చదువుతూ వేసి ఓంకారం చెబుతూ కలశాన్ని కదిలితే చాలు. ఇవి సామాన్యమైన మిస్టేక్స్, ఇవి చేసుకుంటే చాలమ్మా. గురుగారు మరి ఆ కలశాన్ని ఏం చేయాలంటారు? కలశాన్ని సాధారణంగా మనం ఇంత చెప్పుకున్నట్టుగా వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా కలశము ఉద్వాసన చెప్పిన తర్వాత ఇంటి పురోహితుల వారికి లేదా దగ్గరలోని దేవాలయంలో ఉండే అర్చక స్వాముల వారికి దానం చేయాలమ్మా, మంటపంతో సహా. కాబట్టి రాగి కలశము ఇతర కలశము పెట్టుకుంటారు కాబట్టి అది బ్రాహ్మణుని పిలిపించి పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలోనే కనుక దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. మరి ఆ పళ్ళు పూలు అన్నీ కూడా గురుగారు అందులో పెట్టినటువంటి రవిక బట్టని ఎవరికైనా పెద్ద ముత్తైదుకి బాయనం ఇవ్వవచ్చు, దానం ఇవ్వవచ్చు, లేదా వారు ధరించవచ్చు. అందులో ఉన్నటువంటి బియ్యము కొబ్బరికాయని కొట్టేసి చక్కగా ఆ బియ్యము కొబ్బరికాయ బెల్లం కలిపి పాయసం చేసి అందరికీ నివేదన పెంచవచ్చు. లేదు ఆ కొబ్బరికాయని ఇంట్లో పూజా మందిరంలో కానీ అల్మారాలో అనగా ధనాగారంలో భద్రపరచుకోవచ్చు. లేదండి అని అంటారా, ఇంటి గుమ్మానికైనా కానీ కట్టుకోవచ్చు. ఆ కొబ్బరికాయని ఎర్రటి గుడ్డలోకి చుట్టేసేసి తర్వాత ఆ ఇంట్లో నీరు గనక పెట్టుకునే కలశంలో నీరు గనక పెట్టుకునే అవకాశం ఆచారం ఉంటే ఆ నీటిని ఇంటిల్లి పాది అన్ని కూడాను ఇంట్లో అంతా కూడా చల్లుకొని తర్వాత స్నానం చేసేటప్పుడు ఆ నీటితో స్నానం ఆచరిస్తే సరిపోతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.